డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో సివార్డి లాజిక్స్ ఎంత ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. తెలంగాణ కానిస్టేబుల్కి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 7 ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఒకసారి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, సెలెక్ట్ ద కరెక్ట్ ఈక్వేషన్ ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ ఆపరేషన్స్ మైనస్ అండ్ ఇంటూ అండ్ నెంబర్ 5 and 17 అంటున్నాడు. సో కార్యకలాపాలను మార్చుకున్న తర్వాత సరైన సమీకరణాన్ని ఎంచుకోండి అంటున్నాడు. సో మైనస్ మరియు ఇంటూ 5 and 17. సో ఈ నెంబర్స్ని మనం ఇంటర్చేంజ్ చేసుకొని ఏ ఈక్వేషన్ పర్ఫెక్ట్ వస్తుందో చూడాలి. సో ఇక్కడ మనకి డివిజన్ సింబల్ లేదు కాబట్టి మనం ఒకసారి ఫస్ట్ నుంచి వెళ్ళిపోదాం. మనకి 15, 5 and 7 మార్చమన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ మనకి 17 వస్తుంది 5 ప్లేస్లో, మైనస్ ప్లేస్లో మరి ఏంటి ఇంటూ కదా. సో ఇంటూ 6, తర్వాత ఇక్కడ ఇంటూ ప్లేస్లో మైనస్ రావాలి, 13 యాజ్ ఇట్ ఈజ్, తర్వాత ఇక్కడ సో 5 ఉంటుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, 17 into 6 చేసిన తర్వాత 13 తీసేస్తే 5 రావడానికి అవకాశం ఉంటుందా? అస్సలు ఉండదు. కాబట్టి ఎలిమినేషన్. తర్వాత ఇక్కడ తీసుకుందాం. సో మనకి 17 ప్లేస్లో ఏం చేయాలి? 5, మైనస్ ప్లేస్లో ఇంటూ 6, తర్వాత మైనస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు 11. 5 6 30. 30 నుంచి 17 తీసేస్తే రావాల్సింది 13 కదా, కాబట్టి ఇది కూడా క్యాన్సర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. థర్డ్ వన్, 6 మైనస్ అంటున్నాడు. ఈ 6 మైనస్ అంటే ఇంటూ 17 ప్లేస్లో 5 ఉండాలి, తర్వాత ఇంటూ ప్లేస్లో మైనస్ 13 ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లేస్లో 17. 5 6 30 మైనస్ 13, దట్ ఈస్ 17. పర్ఫెక్ట్ వర్కౌట్ అయింది. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ స్టార్ట్ లెటర్ ఎఫ్ లెటర్ సిరీస్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఈ లెటర్ సిరీస్లో ఇక్కడ 6th లెటర్, 14th లెటర్, 23rd లెటర్ అండ్ 5th లెటర్. సో ఇప్పుడు 6 నుంచి 14కి కంపేర్ చేసి చూస్తున్నాం. ఇక్కడ +8 ఉంది. తర్వాత నెక్స్ట్ ఈ రెండిటికి మధ్యలో 9 ఉంది. తర్వాత ఈ రెండిటికి మధ్యలో +8 డిఫరెన్స్ ఉంది. తర్వాత రావాల్సింది ఏంటి? +9 ఉండాలి. ఓకే రైట్. అంటే 14 అంటే nతో ఉంటుంది. సో 5 + 9 అంటే 14 కదా. సో nతో ఉన్నటువంటిది ఒకే ఒక ఆప్షన్, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ favoring is coded as IPKTQXCH, then how will Lukewarm be coded in the same language అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఫేవరింగ్ని ఈ విధంగా కోడ్ చేసిండంట. సో మరి దానికి కోడ్ ఏ విధంగా చేశాడో ఒకసారి చూద్దాం. సో ఫేవరింగ్ని మనకి IPKTQXCHగా కోడ్ చేసిండు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లాస్ట్ లెటర్ నుంచి తీసుకుంటా 7, ఇక్కడ 9. ఈ రెండిటికి మధ్యలో ఎంత? +2 డిఫరెన్స్. 14 ఇక్కడ ఉంది, 16 ఇక్కడ ఉంది. ఈ రెండిటికి మధ్యలో +2. 9 ఇక్కడ, 11 ఇక్కడ, +2. 18 ఇక్కడ అండ్ 20 ఇక్కడ, +2. తర్వాత 15 ఇక్కడ, 17 ఇక్కడ, +2. 22 అండ్ 24 +2 ఉంటుంది. 1 ఇక్కడ 3 +2 ఉంటుంది. 6, 8 +2 ఉంటుంది. అంటే అన్ని లెటర్స్కి ఇక్కడ ఉన్నటువంటి వర్డ్లో లాస్ట్ లెటర్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్లో ఫస్ట్ లెటర్కి మధ్యలో +2 లాజిక్ వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఎంకి +2 తీసుకుంటే 13 + 2 ఓ అవుతుంది. ఓతో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి? ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Which one set of letters when sequentially placed at the gaps in the given letter series would complete it అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ గ్యాప్స్ లో ఏ లెటర్స్ వస్తాయి అని అడుగుతున్నాడు. సో ఈకే, సో ఇక్కడ మనకు ఈకే ఈ డాష్ కేకే అని ఉంది. సో ఈకే ఈకే, నేను ఇక్కడ మళ్ళీ కే తీసుకుంటున్నా. ఈకే ఈకే కేకే, మళ్ళీ ఈకే ఈకే కేకే ఈకే. సో ఇది ఇట్లా ఈకే ఈకే అంటే ప్రొనౌన్స్ చేస్తే వేరేలాగా అనిపిస్తుంది, తప్పుగా అనుకోవద్దు. సో ఇక్కడ ఈకే ఈకే డబల్ తర్వాత కేకే, ఈకే ఈకే డబల్ తర్వాత కేకే తర్వాత ఈకే ఉంది. కేఈ కేకేతో ఉన్నటువంటి ఆప్షన్ 2. సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, రైట్. నెక్స్ట్. In a certain code language, elephant is coded as 64 and sparrow is coded as 49. How will be crocodile be coded in that language అంటున్నాడు. ఎలిఫెంట్ ని 64 గా కోడ్ చేసిండంట. ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. ఎలిఫెంట్ లోని ప్లేస్ వాల్యూ తీసుకొని సమ్ చేసినా ఇంకేం చేసినా కూడా ఆన్సర్ రాదు. ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్న లెటర్స్ ని కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. సో 8 లెటర్స్ ఉన్నాయి. 8 స్క్వేర్ చేస్తే వచ్చేది ఎంత అంటే 64. అందుకే అక్కడ 64 గా కోడ్ చేశాడు. తర్వాత స్పారోని 49 గా ఎందుకు కోడ్ చేశాడంటే 1 2 3 4 5 6 7 7 లెటర్స్ ఉన్నాయి. 7 స్క్వేర్ ని 49 గా కోడ్ చేసిండు. తర్వాత క్రొకడైల్ లో 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో ఇక్కడ 8 కాదు 9 వస్తాయి. 3 6 9 9 ఉన్నాయి. 9 స్క్వేర్ వాల్యూ ఎంత? 81. సో కాబట్టి ఆప్షన్ 1 లో ఉంది 81 అనేది. ఓకే, రైట్. నెక్స్ట్. తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. చూస్ ఎ వర్డ్ విచ్ వుడ్ రిజెంబుల్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అంట. మిర్రర్ ఇమేజ్ దర్పణ చిత్రము అన్నాడు, అద్దపు ప్రతిబింబం. రైట్ సైడ్ మిర్రర్ అనేది ఉంటుంది. సో రైట్ సైడ్ మిర్రర్ ఉంటుంది. బీతో స్టార్ట్ అవ్వాలి, అయ్యింది అన్నిట్లలో. స్టార్ ఉంది అన్నిట్లలో. తర్వాత ఐ ఉండాలి, ఇక్కడ లేదు, టీ వచ్చింది కాబట్టి క్యాన్సల్. ఐ ఓకే. తర్వాత టీ ఓకే ఓకే. నెక్స్ట్ వై, ఇక్కడ ఓకే ఓకే. ఓ ఓకే, ఓ ఓకే, ఓ ఓకే. నెక్స్ట్ ఎక్స్ ఉండాలి, ఇక్కడ లేదు. ఎక్స్ ఓకే, ఎక్స్ ఓకే. వి ఓకే, వి ఓకే. సో దీంట్లో ఆర్ ఒరిజినల్ గా వచ్చింది, రివర్స్ లో రావాలి అంటే 4th వన్ ఈజ్ కరెక్ట్. 4th వన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్. తర్వాత క్వశ్చన్. In the following question, select the odd letters from the given alternatives. QOWY, GENP, JHQS, PNWY అని ఉంది. సో ఒకసారి QOWY కి చూద్దాం. 17 15 23 25. సో ఈ రెండిటికి మధ్యలో -2. ఓకే, రైట్. తర్వాత ఫస్ట్ లెటర్ కి థర్డ్ లెటర్ కి మధ్యలో కంపారిజన్ చేయండి. మీరు నార్మల్ గా అన్నిటికీ మధ్యలో కంపారిజన్ చేసినప్పుడు మొదటి రెండిటికి తర్వాత రెండిటికి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి సేమ్ వస్తాయి. కానీ అన్నిట్లలో డిఫరెన్సెస్ సేమ్ వస్తే మరి ఆడ్ వన్ ఏంటిది, డిఫరెంట్ వన్ ఏంటిది అని అంటే, అలా అన్నిట్లలో సేమ్ రాకుండా ఒక లాజికల్ వేలో ఆలోచించాలి. అదేంటి అని అంటే 17 నుంచి 23కి +6 ఉంది, ఈ రెండిటికి మధ్యలో +2 ఉంది. ఇప్పుడు గమనిద్దాం, ఇక్కడ జిఈఎన్పి, ఇక్కడ 7 5 14 16, ఈ రెండిటికి మధ్యలో మనకి -2 ఉంది ఫస్ట్. తర్వాత ఫస్ట్ అండ్ థర్డ్ కి +7 ఉంది, లాస్ట్ రెండిటికి మధ్యలో +2 ఉంది. తర్వాత జేహెచ్క్యూఎస్, జేహెచ్క్యూఎస్ కి మధ్యలో 10 8 17 19 ఉంది. మొదటి రెండిటికి -2, తర్వాత +7, నెక్స్ట్ +2. తర్వాత పిఎన్డబ్ల్యూవై తీసుకుంటే 16 14 23 25. ఫస్ట్ రెండిటికి మధ్యలో -2, ఫస్ట్ అండ్ లాస్ట్ కి +7, చివరి రెండిటికి +2. వర్కౌట్ అయింది కదా. -2 +2, ఇక్కడ మనకి -2 +7 +2,
-2 + 7 + 2 -2 + 7 + 2 కానీ ఇక్కడ వర్కౌట్ కాలేదు కాబట్టి దట్ ఫస్ట్ వన్ ఈజ్ ద డిఫరెంట్ వన్ అని అంటాం. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ఏ ఫిగర్ ఫ్రమ్ అమాంగెస్ట్ ద 4 alternatives which when placed in the blank space of the figure would complete the pattern అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఈ ప్యాటర్న్ కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ చూడండి 1 2 3 షేడ్ లాగా వచ్చి 1 2 3 ఉన్నాయి. సో షేడ్ లాగా వచ్చి 1 2 3 ఉండాలి. షేడ్ లాగా వచ్చి 1 2 3. సో ఇక్కడ 4 ఉన్నాయి, క్యాన్సల్. 1 2 3 ఓకే డన్. సో థర్డ్ వన్ క్యాన్సల్. తర్వాత చూడండి, మనకి ఆపోజిట్ ఉన్న దాంట్లో ఇక్కడ 1 2 3 వచ్చినాయి. 1 2 3 1 2 3 ఉంటే ఇక్కడ ఎండ్లో కూడా 1 2 3 ఉండాలి. 1 2 3 4 ఇక్కడ వర్కౌట్ కాదు. సో ఇక్కడ అయిపోయింది. 1 2 3 1 2 3 ఈ రెండిట్లలో ఉన్నాయి. ఇప్పుడు మనం స్టార్ట్ చూద్దాం. 1 2 3 షేడ్ ఇక్కడ చూసినాం ఆల్రెడీ. ఓకే రైట్. సో నెక్స్ట్ ఈ రెండిటికి మధ్యలో కంపారిజన్ గమనించాలి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇక్కడ 1 2 3 4 5 6. సో ఇప్పుడు ఇక్కడ గమనిస్తే 1 2 3 4 5 6 ఉంది. 1 2 3 4 5 6 ఇక్కడ కూడా ఉంది. తర్వాత ఇటువైపు చూద్దాం. ఇటువైపు చూస్తే 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇక్కడ 5 ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి 3 4 5. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అట్లనే కనిపిస్తుంది. కానీ ఈ రెండిట్లలో కాస్త డిఫరెంట్ ఏది ఉంది అని అంటే ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి తీసేస్తున్నా. సో ఆప్షన్ 2 అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ సెట్ అవుతుంది. ఓకేనా రైట్. సో ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దీంట్లో సారీ ఇది కూడా క్యాన్సల్. ఎందుకు ఇక్కడ వర్కౌట్ అవుతుందా? ఎస్ ఇదే అండి, ఇది ఎందుకంటే ఇక్కడ సర్కిల్ వచ్చింది చూడండి. ఇట్లా ఈ సర్కిల్ వచ్చింది. సర్కిల్ రావద్దు, ఇక్కడ ముందు సర్కిల్ రావాలి కానీ ఇక్కడ ఇలా రావాలి. ఇగో ఇక్కడ వచ్చింది కదా, కాబట్టి సెకండ్ వన్ పర్ఫెక్ట్, ఇది రాంగ్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ DAY is written as 60, team is written as 78. How will camp be written in the same code language అంటున్నాడు. డేని 60గా కోడ్ చేసిండంట. సో డేని తీసుకుంటా. DAY 4 1 25 వీటిని కలిపితే 30. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ 30 into 2 దట్ ఈజ్ 60. ఇక్కడ ఉంది. టీమ్ అంటున్నాం. సో TEAM టీమ్ 78 ఉంది. 25 1 13 ఇక్కడ ఉంది. ఓకే. సో ఈ రెండు కలిపితే 6. ఇక్కడ 39 into 2 చేస్తే 78 పర్ఫెక్ట్. మరి క్యాంప్కి చూద్దాం. క్యాంప్కి చూస్తే 3 1 13 16 అని అంటున్నాడు. సో ఇక్కడ ఈ రెండింటిని కలిపితే మనకి 33 into 2 దట్ ఈజ్ 66. దట్ ఈజ్ ఇన్ ఆప్షన్ 2 66 అండి. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూస్తే మనకి లెటర్ అనాలజీలో PKTU YPGF అని ఉంది. సో ఇక్కడ సెకండ్ వన్ 11th వన్. సో ఇక్కడ 20 21 25 16 7 6. సో ఒకసారి చూడండి, ఫస్ట్ లెటర్ నుంచి ఇక్కడ ఫస్ట్ లెటర్కి చూస్తే ఈ రెండిటి యొక్క ప్లేస్ వాల్యూస్ సమ్ ఎంత అవుతుంది అని అంటే 27 అవుతుంది. 11 and 16 ప్లేస్ వాల్యూస్ సమ్ 27. 20 + 7 27. 21 + 6 27. దెన్ ఇప్పుడు ఒకసారి చూస్తే QESL 17 5 19 20 ఇక్కడ 12. సో 7 ఇక్కడ మనకి 17కి ఎంత కలిపితే 27 10 కదా, అంటే 10th ఆల్ఫాబెట్ ఈజ్ J ఉండాలి. తర్వాత ఇక్కడ 5 ఉంది. 5కి ఎంత కలిపితే 27 వస్తుంది, 22 కదా. సో 22nd అంటే ఈ V వస్తుంది. తర్వాత ఇక్కడ 19 ఉంది. 19కి ఎంత కలపాలి, ఒక 8 కలపాలి కదా. సో 8 కలిపితే మనకు 27 వస్తుంది కాబట్టి H ఉంటుంది. JVHతో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే, దట్ ఈజ్ సెకండ్ వన్. ఓకేనా, సెకండ్ వన్ అండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్.
If the given figure is folded to form a cube, which symbol will come opposite అంటున్నాడు. సో ఇగో ఇక్కడ ఉన్న సింబల్ ఉందా, ఈ సింబల్ అంట. సో ఈ సింబల్కి ఆపోజిట్ వచ్చేది ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఆ సింబల్కి ఆపోజిట్ వచ్చేది ఏంటి అని అంటే ట్రయాంగిల్. దట్ ఈస్ ఇన్ ఫస్ట్ డయాగ్రామ్. ఓకేనా, రైట్, ఫస్ట్ వన్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇఫ్ P is coded as plus, Q is coded as into, R is coded as minus, and S is coded as division, then what is the code for? సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఉంది 26. Q అంటున్నాడు, Qని ఏమంటాం ఇంటూ, సో ఇంటూ 1. R ఏమంటాం, R అంటే మైనస్ 40. S మీన్స్ ఏంటి, డివిజన్ 8. P మీన్స్ ఏంటి, ప్లస్ 1. R మీన్స్ ఏంటి, మైనస్ 50. సో ఇట్లా ఉంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫైడ్ చేయాలి. సో ఒక్కసారి చూస్తే 8 టేబుల్ ఎన్ని టైమ్స్, 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 21 ఇంటూ 1 అంటే, సారీ 26 ఇంటూ 1 అంటే దట్ ఈస్ 26 మైనస్ 5 ప్లస్ 1 మైనస్ 50 ఉంది. ఈ ప్లస్ 1 ఇటు తీసుకొస్తే 27 మైనస్ ఈ మైనస్ 5 మైనస్ 50 దట్ ఈస్ 55 అవుతుంది కదా. 27 మైనస్ 55. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి ఎంత అవుతుంది అని అంటే మైనస్ 28 అవుతుంది అండి ఇది. ఎందుకంటే చిన్న నెంబర్లో నుంచి పెద్ద నెంబర్ తీసినప్పుడు మైనస్ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ మైనస్ 28 ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ the numbers are related in the same way as are the numbers in the given sets అన్నాడు. ఇక్కడ 13 5 ఉంది. 13 ప్లస్ 5 చేస్తే వచ్చేది ఎంత, 18. 18 మైనస్ 1 17. 17 స్క్వేర్ వాల్యూ 289. 16 దట్ ఈస్ 20. ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 3. మైనస్ 1 అని అంటే 22 స్క్వేర్ ఎంత అంటే 484 ఇక్కడ ఉంది. సో ఇప్పుడు సేమ్ 5 ప్లస్ 11 దట్ ఈస్ 16. 16 మైనస్ 1 15 స్క్వేర్ వాల్యూ కాదు. ఇక్కడ చూడండి 16 ప్లస్ 2 మైనస్ 1 అని అంటే 17 స్క్వేర్ వాల్యూ కాదు. ఇక్కడ చూడండి 21 ప్లస్ 9, సో మనకి కలిపితే 30 అని అంటే 29 స్క్వేర్ వాల్యూ, ఇది కూడా కాదు. ఈ రెండు కలిపితే వచ్చేది ఎంత అంటే 17. 16 అంటే ఇప్పుడు 17 మైనస్ 1 దట్ ఈస్ 16. 16 స్క్వేర్ వాల్యూ 256 ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. పాయింటింగ్ టువర్డ్స్ ఏ లేడీ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్ ఏ మ్యాన్ సెడ్ షీ ఈస్ ద ఓన్లీ డాటర్ ఇన్ లా ఆఫ్ మై మదర్స్ హస్బెండ్ అంటున్నాడు. ఒక ఫోటోలో ఉన్న వ్యక్తిని, ఒక మహిళను చూపిస్తూ ఆమె నా తల్లి భర్తకు ఏకైక కోడలు అని చెప్పాడు. ఆ వ్యక్తికి మహిళ ఏమవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి ఒక ఫోటోలో ఉన్న ఒక మహిళ వైపు చూపిస్తే ఏమంటున్నాడు అంటే ఆమె నా తల్లి భర్తకు అంటున్నాడు. నా తల్లి భర్త అంటే మా నాన్నగారు. మా నాన్నగారికి ఏకైక కోడలంట. ఓకేనా, మా నాన్నగారికి ఏకైక కోడలంటే ఎవరు, నా భార్య. ఆ వ్యక్తికి మహిళ ఏమవుతుందట, భార్య అవుతుంది అన్నట్టు. సో ఇలా మనము స్టేట్మెంట్ పట్టుకొని చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఫిగర్ ఏ ఈజ్ రిలేటెడ్ టు బి ఇన్ ఏ సర్టెన్ ప్యాటర్న్ ఫాలోయింగ్ ద సేమ్ ప్యాటర్న్ ఫిగర్ సి ఈజ్ రిలేటెడ్ టు డి అంటున్నాడు. సో ఒకసారి చూడండి, ఈ రెండింటికి మధ్యలో ఒక రిలేషన్ ఉంది. ఈ డయాగ్రామ్కి నెక్స్ట్ డయాగ్రామ్కి రిలేషన్ కావాలి. ఒకసారి చూడండి, ట్రయాంగిల్ అనేది రైట్ సైడ్ మనకి 90 డిగ్రీస్లో రొటేషన్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యారో మార్క్ కూడా 90 డిగ్రీస్లో రొటేషన్ అయితే ఆప్షన్స్లో అన్నిట్లలో కూడా ఉంది. ఇప్పుడు ఆర్ ఇక్కడ ఉండే ఇగో ఇక్కడ పైకి వెళ్ళిపోయింది, అంటే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు జే కూడా ఇక్కడికి రావాలి. జే అక్కడ ఉన్నటువంటిది ఎక్కడుంది, 4th 1లో ఉంది. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 4th డయాగ్రామ్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ద సెకండ్ నెంబర్ ఇన్ ద గివెన్ నెంబర్ పేర్స్ ఈజ్ అబ్టైన్డ్ బై పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ అన్నాడు. సో ఆడ్ వన్ అవుట్ ఏంటో ఐడెంటిఫై చేయమన్నాడు అండి. 58కి 522కి రిలేషన్ ఏంటంటే 58 ఇంటూ 9 చేస్తే వచ్చేది 522.
75 ఇంటూ 9 చేస్తే వచ్చేది 675. అలాగే ఇక్కడ 91 ఇంటూ 9 చేస్తే వచ్చేది 819. కానీ 43 ఇంటూ 9 చేస్తే 387 రావాలి, కానీ 397 ఉంది ఇక్కడ కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ డిఫరెంట్ వన్ అంటున్నా. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఎస్ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ డి, ఎం ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఆర్, యు ఈజ్ ద మదర్ ఆఫ్ టి హూ హ్యాస్ నో సిస్టర్, ఎన్ హూ ఈజ్ మ్యారీడ్ టు టి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ డి, ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్, హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు టి అంటున్నాడు. ఎస్ డికి మనవరాలు, ఎం ఆర్కి జీవిత భాగస్వామి, యు టీకి తల్లి, టీకి సోదరి లేరు, ఎన్ టీని వివాహం చేసుకుంది, టీ డి కోడలు, ఆర్ ఎస్కి తండ్రి, టీకి ఎం ఏమవుతారు అంటున్నాడు. ఒకసారి చూద్దాం. సో ఎస్ ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ డి అన్నారు. డి యొక్క గ్రాండ్ డాటర్ ఎవరు అంటే ఎస్. సో ఇక్కడ తీసుకుంటాం ఎస్ గ్రాండ్ డాటర్. ఓకే రైట్. ఎం ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఆర్. సో ఈ స్టేట్మెంట్ కంటే ముందు అది కూడా తీసుకోవచ్చు, లేదు అని అంటే కంటిన్యూషన్లో కూడా తీసుకోవచ్చు. సో ఎస్ ఎం ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఆర్ అన్నాడు, కాసేపు వెయిట్ చేద్దాం. యు ఈజ్ ద మదర్ ఆఫ్ టీ అన్నాడు, కాసేపు వెయిట్ చేద్దాం. ఎన్ హూ ఈజ్ మ్యారీడ్ టు టీ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ డి. డి యొక్క డాటర్ ఇన్ లా ఎవరట అని అంటే టీ, అంటే ఎన్ని వివాహం చేసుకుంది మరియు ఆవిడ డాటర్ ఇన్ లా ఎవరు? టీ. టీ డాటర్ ఇన్ లా అంటే ఇగో ఈ డి యొక్క కొడుకు ఎన్ అవుతాడు, వీళ్ళ పిల్లలే ఇక్కడ ఉన్న పర్సన్ అవుతారు. తర్వాత ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్ అన్నాడు, అంటే వీళ్ళ పిల్లలు కాదు ఎస్, ఇప్పుడు ఆర్ వల్ల కూతురు అవుతుంది అని అన్నట్టు. అప్పుడు ఏం చేస్తాం, వీళ్ళన్నిటి పక్కన ఉంచేసి మనము ఇక్కడ ఆర్ తీసుకుందాం. ఆర్ ఈజ్ ద ఫాదర్. సో ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్ అంట. ఇప్పుడు నెక్స్ట్ ఎం ఈజ్ ద స్పౌజ్. ఎం ఈజ్ ద స్పౌజ్ ఇగో ఇక్కడ ఉంది, ఇట్లా ఉంది. తర్వాత యు ఈజ్ ద మదర్ ఆఫ్ టీ. టీకి ఒక మదర్ ఉన్నారు, యు ఈజ్ ద మదర్ ఆఫ్ టీ. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే హూ హ్యాస్ నో సిస్టర్ అంట, టీకి సిస్టర్స్ లేరు అని చెప్పేసి అన్నారు. ఓకేనా? రైట్. సో ఎన్ హూ ఈజ్ మ్యారీడ్ టు టీ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ డి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే మనకి హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు టీ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మనకి ఒక క్లారిటీ ఏంటి అని అంటే ఈ ఒక్క విషయంలో ఒక క్లారిటీ అండి. ఏంటనంటే మనకి ఇక్కడ ఒక మాట చెప్పిండు, ఏంటది అని అంటే ఎన్ హూ ఈజ్ మ్యారీడ్ టు టీ. సో ఎన్ టీని వివాహం చేసుకుంది, టీకి సోదరి లేరు అని అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే ఎన్ హూ ఈజ్ మ్యారీడ్ టు, సో ఎన్ మ్యారీడ్ టు టీ ఈజ్ డాటర్ ఇన్ లా, అంటే ఎన్ అనే పర్సన్ ఫీమేల్ పర్సన్, టీ అనే పర్సన్ మనకి మేల్ పర్సన్ అవుతారు అన్నట్టు. సో ఇది క్లారిటీ ఇక్కడ. సో ఎందుకనంటే టీ అండ్ ఆర్ వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్, అండ్ వీళ్ళిద్దరు కూడా టీ అండ్ ఆర్ ఇద్దరు కూడా బ్రదర్స్, డి అండ్ యు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. ఇప్పుడు చూడండి హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు టీ అన్నాడు. టీకి ఎం ఏమవుతారు అని అంటే సిస్టర్ ఇన్ లా అవుతారు. సో 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే రైట్. సో ఇక్కడ మనకు డైరెక్ట్ వర్షన్లో ఇవ్వలేదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాం, కానీ నార్మల్గా తీసుకుంటే వీళ్ళంతా కూడా సో సేమ్ ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ అవుతారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫైండ్ ద నెంబర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ విచ్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అని అంటున్నాడు. సో ఇక్కడ 67, 85, 121, 175 -337 అంటున్నాడు. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంతో చూద్దాం ఇక్కడ. సో మనకి డిఫరెన్స్ ఇక్కడ ఎంత వస్తుంది, ఒక 18 వస్తుంది డిఫరెన్స్. తర్వాత ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ, ఒక 36 డిఫరెన్స్ ప్లస్ 36. తర్వాత ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత, ఒక 54 డిఫరెన్స్ ఉంది. మనం గమనించినట్లయితే 18 1s are 18 2s are 18 3s are. సో నెక్స్ట్ రావాల్సింది 18 4s are రావాలి, 18 4s are రావాలి. ఓకేనా? అంటే ఇక్కడ రావాల్సింది ఎంత, 72 రావాలి. ఓకే డన్. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది అని అంటే 175
ఇక్కడ మనకి 247 వస్తుంది. 247 దట్ ఈజ్ ఇన్ ఆప్షన్ 2. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ సిలాజిజం క్వశ్చన్స్ ఉన్నాయి. స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ గమనిస్తే సమ్ డ్రోన్స్ ఆర్ రోబోట్స్, సమ్ రోబోట్స్ ఆర్ మెషిన్స్, నో మెషిన్ ఈజ్ ఎ టాయ్ అంటున్నాడు. కంక్లూజన్లో సమ్ మెషిన్స్ ఆర్ డ్రోన్స్, నో టాయ్ ఈజ్ ఎ రోబోట్ అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ గమనిస్తే కొన్ని డ్రోన్లు రోబోలు, కొన్ని రోబోలు యంత్రాలు, ఏ యంత్రము బొమ్మ కాదు అంటున్నాడు. తీర్మానాలలో గమనిస్తే కొన్ని యంత్రాలు డ్రోన్లు, ఏ బొమ్మ కాదు అంటున్నాడు. ఒకసారి గమనించండి. సమ్ డ్రోన్స్ ఆర్ రోబోస్, సమ్ రోబోస్ ఆర్ మెషిన్స్. ఓకే, నో మెషిన్ ఈజ్ అ టాయ్, నో మెషిన్ ఈజ్ టాయ్ ఇట్లా తీసుకుంటున్నాం. తర్వాత సమ్ మెషిన్స్ ఆర్ డ్రోన్స్ అన్నాడు. కొన్ని మెషిన్స్ డ్రోన్స్ అవుతున్నాయా? కావట్లేదు. నో టాయ్ ఈజ్ ఎ రోబోట్ అట. టాయ్కి రోబోట్కి సంబంధం లేదంటున్నాడు. ఛాన్స్ ఈజ్ దేర్. రెండిటికి రిలేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది, కానీ డెఫినెట్గా మాట్లాడితే రిలేషన్ లేదు. కాబట్టి రెండు క్యాన్సల్, కాబట్టి నైదర్ 1 నార్ 2 అని ఆన్సర్ తీసుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్లో సెలెక్ట్ ద వర్డ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అన్నాడు. అనాలజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్నేల్, మొలస్కా అని అంటున్నాడు. నత్త అనేది ఏ జాతికి చెందింది అని అంటే మొలస్కా జాతికి చెందినటువంటిది. అలాగే స్పైడర్ ఏ జాతికి చెందింది అని అంటే ఆర్థ్రోపోడా జాతికి చెందినటువంటిది స్పైడర్. మీకు సైన్స్లో ఉంటుంది, అవునా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. శ్వేత స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ హర్ ఆఫీస్ అండ్ వాక్స్ 150 meters towards the south. Then she turns right and walks 80 meters, and then she turns left and walks 60 meters. She finally turns left and walks 280 meters to reach a bank. What is the shortest distance between her office and the bank? ఓకే, శ్వేత తన ఆఫీస్ నుండి నడవడం ప్రారంభించి దక్షిణం వైపు 150 మీటర్లు నడుస్తుంది. ఆమె ఆపై కుడివైపుకు తిరిగి 80 మీటర్లు నడిచింది. ఆమె ఆపై ఎడం వైపుకు తిరిగి 60 మీటర్లు నడిచింది. ఆమె చివరకు ఎడం వైపు తిరిగి 280 మీటర్లు నడిచి ఒక కాలువను చేరుకుంది అంటున్నాడు. ఆమె ఆఫీస్ మరియు కాలువ మధ్య అత్యంత తక్కువ దూరం ఎంత అని అంటున్నాడు. సో లెట్స్ చెక్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేసింది ఆవిడ? ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయింది టువర్డ్స్ సౌత్ డైరెక్షన్. సౌత్ డైరెక్షన్లో 150 meters ట్రావెల్ చేసింది. అక్కడ నుంచి ఏం చేసింది? రైట్ సైడ్ వెళ్ళింది. రైట్ సైడ్ ఒక 80 meters వెళ్ళింది. అక్కడ నుంచి ఏం చేసింది? లెఫ్ట్ తీసుకుంది. ఓకే, లెఫ్ట్ తీసుకొని ఎంత దూరం? 60 meters వెళ్ళింది. తర్వాత ఇక్కడ నుంచి ఏం చేసింది? లెఫ్ట్ తీసుకొని 280 meters వెళ్ళింది. సో 280 meters వెళ్ళింది. ఓకే రైట్. సో ఈ విధంగా మనకి డైరెక్షన్ ఉంది. సో దిస్ ఈస్ ద ఎండింగ్ పాయింట్ అండ్ దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ అండి. ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ అని అంటే మనకు కావాల్సింది షార్టెస్ట్ డిస్టెన్స్ ఇది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? 150 + 60 ఈ మొత్తం కలిస్తే ఇక్కడ మనకు ఉండేది 210 meters. ఇక్కడ 80 కట్ అయితే ఈ గ్యాప్లో ఉండేది ఎంత అని అంటే 200. ఇక్కడ 210. సో మీరు కనుక చూస్తే హైపోటెనస్ కావాలి. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒకటి 210 స్క్వేర్ ప్లస్ ఇంకొకటి 200 స్క్వేర్. ఓకే రైట్. సో 210 స్క్వేర్ అని అంటే సో 44100 ప్లస్ ఇక్కడ మనకి 400. సో అంటే 44,100 40,000 అవుతుంది. ఈ రెండింటిని కలిపితే ఎంత అనంటే 84100 అవుతుంది. సో హైపోటెనస్ అండర్ రూట్ 84100 అని అంటే దట్ ఈస్ 29 స్క్వేర్ వాల్యూ అవుతుంది. సో 290 స్క్వేర్ వాల్యూ అన్నట్టు. ఓకేనా? 290 స్క్వేర్ వాల్యూ అవుతుంది. అది ఎక్కడుంది అని అంటే ఆప్షన్ 3లో ఉంది. ఓకే, సో ఆప్షన్ 2లో ఉంది ఇక్కడ మనకి. సో ఆప్షన్ 290 meters అండి. అంటే ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అంటే 290 meters అనేది అవుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉన్నాయి. ఒకసారి గమనిస్తే పాలిటిక్స్
ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ డిబేటెడ్ టాపిక్స్ ఇన్ ఇండియా మీడియా అంటున్నాడు. సో ఇండియన్ మీడియా అంటున్నాడు. కంక్లూజన్లో ఎవ్రీ ఇండియన్ లవర్స్, సో ఇండియన్ లవ్స్ పాలిటిక్స్ అంట. మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ ఆడియన్స్ లైక్స్ టు డిస్కస్ పొలిటికల్ ఇష్యూస్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, భారతీయ మీడియాలో అత్యంత సాధారణంగా చర్చనీయాంశమైన అంశాలలో రాజకీయం ఒకటి అంటున్నాడు. నిజమే, మనము ఈవినింగ్ పూట పొద్దున పూట చూస్తే న్యూస్ ఛానళ్లలో న్యూస్లు కవర్ కావు, ఇవే కవర్ అవుతాయి. ఇద్దరు కూర్చోవాలి, లొల్లి పెట్టుకోవాలి, గొడవ చేయాలి, హంగామా చేయాలి, ఇవే ఉంటాయి కదా. రైట్. తీర్మానాలలో ప్రతి భారతీయుడు రాజకీయాన్ని ఇష్టపడతాడట? అస్సలు కాదు. నువ్వు ఇష్టపడతావా? ఇష్టపడతావు కావచ్చు. ఇంకొక ఆయన ఇష్టపడతాడా? ఇష్టపడకపోవచ్చు. అవునా? రైట్. భారతీయ ప్రేక్షకులలో ఎక్కువ మంది రాజకీయ అంశాలను చర్చించడానికి ఇష్టపడతారు. ఎక్కువ మంది అన్నాడు కానీ అందరూ అనలేదు కాబట్టి సో సెకండ్ వన్ ట్రూ అవుతుంది. సో ఓన్లీ 2 మాత్రమే. అంటే మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అంటే ఎక్కువ మంది ఇష్టపడతారు. మోస్ట్లో మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీకు ఇష్టమైతే నువ్వు ఉంటావు, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఉండా, అంతే. సో కాబట్టి సెకండ్ వన్ ట్రూ. సో రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే, ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ will remain unchanged if each of the letters in the word audience is arranged in reverse alphabetical order starting from the last letter అంటున్నాడు. సో ఆడియన్స్ అనే పదంలో ఇక్కడ మనకి ఈ మిస్ అయింది. ఆడియన్స్ అనే పదంలోని ప్రతి అక్షరం రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, అంటే చివరి అక్షరం Z నుండి ప్రారంభించి అమర్చబడి ఉంటే ఎన్ని అక్షరాల స్థానం మారదు అంటున్నాడు. సో ఇక్కడ స్టార్ట్ విత్ ఏం చేద్దాం? యూతో స్టార్ట్ చేస్తాం. తర్వాత పెద్ద లెటర్ ఏంటి అని అంటే N, తర్వాత I వస్తుంది. తర్వాత నెక్స్ట్ రావాల్సినటువంటిది ఏంటి? ఈ అనేది డబల్ టైం ఉంది కాబట్టి 2 టైమ్స్ వస్తుంది. తర్వాత D, తర్వాత C, తర్వాత A. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? మొత్తం 8 లెటర్స్ ఉన్నాయి. సో 3, 6, 8. ఫస్ట్ A లేదు, U లేదు, D లేదు, I లేదు, E ఉంది, నెక్స్ట్ D లేదు, తర్వాత ఇక్కడ చూస్తే నెక్స్ట్ C ఉంది, తర్వాత E లేదు, అంటే 2. సో 2 కాబట్టి మనకి 2. సో 2 లెటర్స్ వాటి యొక్క స్థానాన్ని మార్చుకోవు అని అంటున్నాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని అంటున్నాం. ఇచ్చిన చిత్రం పొందుపరచ నుండి సో ఎంచుకోండి అని అంటున్నాడు. భ్రమణం అనుమతించబడదంట. సో ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ వర్కౌట్ అవుతుందా? సో కొంచెం ఛాన్స్ ఉండదు కానీ వర్కౌట్ కాదు. ఇక్కడ వర్కౌట్ కాదు, ఇక్కడ కూడా కాదు. మనం గమనిస్తే ఇక్కడ వస్తుంది, ఇట్లా వచ్చి సో ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. సో ఫోర్త్లో ఫిక్స్ అయింది. ఫోర్త్ డయాగ్రామ్ ఇన్ ఆప్షన్ 2. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. Which of the following options shows the correct sequence of the given words in dictionary order అని అంటున్నాడు. డిక్షనరీ ఆర్డర్లో కావాలి. అన్నిట్లలో స్టార్ట్ ఎస్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత O, L, P. L ఫస్ట్ వస్తుంది కదా. సో 3తో స్టార్ట్ అవ్వాలి. 3తో స్టార్ట్ అవ్వాలి అని అంటే ఆప్షన్ 1 ఒకటే ఉంది 3తో స్టార్ట్ అయ్యేది. ఓకే, డన్. సో ఇది అండి. సో ఇక్కడ ఇవి మనకు తెలంగాణ కానిస్టేబుల్కి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్లోని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.